మ్యామ్ చాలామంది ఆడపిల్లలు పెళ్ళయిన తర్వాత హస్బెండ్తో చాలా లాయల్గా ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళు ఫస్ట్ డే నుంచి చాలా జెన్యున్గా రిలేషన్షిప్ ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఆలోచించినప్పుడు వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఉన్న ఏ విషయాలైనా భర్త దగ్గర కుమ్మరించేసుకుంటారు, మొత్తం షేర్ చేసుకుంటారు. తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది అబ్బాయి అమ్మాయితో షేర్ చేసుకున్నా, అమ్మాయి అబ్బాయితో షేర్ చేసుకున్నా, రిలేషన్షిప్లోకి వెళ్ళి కొన్నాళ్ళు అయినాక ఈ విషయాల గురించి దెప్పి పడవడం, ఎత్తి పడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఏమైనా బౌండరీస్ ఉన్నాయా? భర్తకి భార్యకి ఇలాంటి విషయాలే చెప్పాలి, ఇవి చెప్పకూడదు అన్నది ఏమైనా ఉన్నాయా? యా, మ్యారేజ్కి ముందు ఇప్పుడు వీళ్ళిద్దరు వెడ్డింగ్ చేసుకోపోతున్నారు అనుకోవటానికి ముందు ఒక సర్టెన్ పీరియడ్ కనుక ఈ పిల్లలిద్దరికీ ఉంటే వాళ్ళకి కొంచెం ఏమవుతుందంటే అంత బాగా తెలవకపోయినా ఎండ్ ఆఫ్ ద డే హస్బెండ్ రోల్ వేరే, హస్బెండ్ రోల్ అతనికి కొత్తే కదా. హస్బెండ్ రోల్ ఈజ్ ఎ న్యూ రోల్ టు ద అదర్ పర్సన్ ఆల్సో, నాట్ జస్ట్ టు ద గర్ల్. సో దానికి ముందు ఏమవుతుందంటే వాళ్ళు కలుసుకున్నప్పుడు అది అమ్మాయి అవని అబ్బాయి అవని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చెప్తున్నా, ఈ మధ్య కాలంలో లాట్ ఆఫ్ చేంజ్ హ్యాస్ కమ్. కానీ ఎర్లియర్ కొంచెం వెనక్కి వస్తే ఇంతకుముందు అఫైర్స్ గురించి కానీ ఏదైనా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయినా లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న పిల్లలు రేపు ఎవరి ద్వారా అన్న తెలిసి ప్రాబ్లం అయ్యేదానికన్నా నాకు నేనుగా జెన్యున్గా చెప్పుకుంటే బెటరు అన్న ఒక థాట్తో బేసిక్గా ఇందాక నువ్వు హస్బెండ్కి లాయల్గా ఉండాలని చెప్తున్నారు అన్న పాయింట్ ఐ డోంట్ నో హౌ స్ట్రాంగ్లీ ఐ సే ఎస్ టు వాట్ యూ సెడ్. కానీ వాళ్ళు చెప్పాలనుకునే దానిలో మెయిన్ రీజన్ ఏంటంటే రేపు ఎవరి ద్వారానో తెలిసే కన్నా నేనుగా ఉన్న విషయం చెప్పేసుకుంటే లైఫ్ మైట్ గో మచ్ స్మూదర్ అన్నది ఒక 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 ఇది. అది చెప్పకుండా ముందుకెళ్తే ఏమవుతుందంటే ఆ భయంతోనే వాళ్ళు కాపురం చేయాల్సి వస్తుంది, ఆ భయంతోనే మ్యారేజ్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో అది చెప్పేశారనుకో, అమ్మాయి ఐ టోల్డ్ హిమ్ అన్న ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు. అది చాలా అవసరం కూడా బేసిక్గా. సో రెండోది ఎఫైర్స్ లేకపోవటం, ఇన్ఫాక్చుయేషన్స్ లేకపోవటం, ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండటం, ఇవన్నీ క్వైట్ కామన్ అయిపోయినాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఎంగేజ్మెంట్ బ్రేక్ అనేవి ఐ డోంట్ నో అవి ఎక్కువ అని నేను అన్న, కానీ బట్ జనరల్గా ఈ ఇష్టపడటాలు ఇట్లాంటివన్నీ చాలామంది మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ లైఫ్లో అవి ఉంటాయి. అది ఆ ఏజ్ అలాంటి ఏజ్. ఇప్పుడు అందుట్లో పిల్లల్ని మనం హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండనిస్తున్నాం కదా. సో ఇప్పుడు అలా చెప్పటం వల్ల నేను చూసినంత వరకు ఒక 100 యావరేజ్ తీసుకుంటే 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ ఇట్. దే డోంట్ కేర్, ద అదర్ పర్సన్ డోంట్ కేర్ అబౌట్ ఇట్ బికాస్ షీస్ అట్లీస్ట్ జెన్యూన్ బై టెల్లింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. హీ వాజ్ వెరీ జెన్యూన్ బై సేయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ అ పాస్ట్. దాన్ని ఎవరు కూడా పెద్దగా కేర్ చేయట్లా, అసలు బోదర్ అవ్వట్లా. ఆ మిగతా 10% అంటావా, ప్రతి విషయంలోనూ ఆ 10% మనకి ఎప్పుడు ప్రాబబిలిటీలో ఉంటానే ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఉంటారు. ఆ ఎక్సెప్షన్స్ గురించి ఇంకా మనం వీ హ్యావ్ టు కమెంట్ చేయటానికి ఏముంటుంది రూపా. కానీ చెప్పుకోవాల్సిన విషయాలు, చెప్పాల్సిన విషయాలు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత నేను అన్నగాని పెళ్ళికి ముందే ట్రాన్స్పరెంట్గా చెప్పి అవతల వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు పర్వాలేదు అనుకుని దట్స్ ఓకే అనుకున్న తర్వాతే మనం ఆ మ్యారేజ్ అనే బాండింగ్లోకి వెళ్తే మనం ప్రశాంతంగా ఉంటాం. అండ్ యూ షుడ్ టెల్ దెమ్. రైట్.